ఆవేశం అనర్థదాయకమని ఈ హీరోయిన్ విషయంలో రుజువైంది. ఆవేశంతో చేసిన ఓ పని వల్ల తన కెరీర్ తలకిందులైంది. టాప్ హీరోయిన్గా వెలిగిన ఆమె చివరకు వెండితెరపై అవకాశాలు లేక బుల్లితెరకు షిఫ్ట్ కావాల్సి వచ్చింది. ఆమె సోదరి మాత్రం ఇప్పటికే సినిమాల్లో రాణిస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ మరో ఎవరో కాదు, ఫరానాజ్. ఆమె సిస్టర్ టబు. ఇక హైదరాబాద్లో పుట్టిన ఫరానాజ్ తర్వాత ముంబైకి షిఫ్ట్ అయింది. యష్ చోప్రా ఫాల్సే మూవీతో 1985లో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు ఆమె వయస్సు 17 ఏళ్లు మాత్రమే. ఈ సినిమా డిజాస్టర్ అయినా తన అందానికి టాలెంట్కి ముగ్ధులైన దర్శక నిర్మాతలు ఆమెకు మరిన్ని ఛాన్సులు ఇచ్చారు. మార్తే డమ్టక్, నసీం ఆప్నా ఆప్నా, లవ్ 86, ఇమాన్దార్, వీరు దాదా, దిల్ జలా, బాప్ నంబ్రీ బేటా 10 నంబ్రీ ఇలా ఎన్నో హిట్ చిత్రాలు చేసింది. రాజేష్ ఖన్నా, ధర్మేంద్ర, సంజయ్ దత్, అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో కలిసి యాక్ట్ చేసింది. స్టార్ హీరోయిన్గా వెలిగిన ఫరానాజ్కు ఆవేశం ఎక్కువ. ఓసారి ఇంట్లో గొడవ పడ్డప్పుడు ఆవేశంతో చేయి చేసుకుంది. అలా అని చనిపోవాలని ప్రయత్నించలేదు. కాకపోతే తన కోపాన్ని, బాధను అలా బయట పెట్టిందట. తన బాధ ఇంట్లో వాళ్లకు అర్థమవ్వాలని అలాంటి పని చేసినట్లు తను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ ఆవేశం తర్వాత కూడా అలాగే కంటిన్యూ అయింది. కసం వర్దీకి సినిమాలో చుంకీ పాండేతో కలిసి నటించింది ఫరా. ఆ మూవీ షూటింగ్ లో చుంకీ పాండే ఏదో జోక్ వేస్తే హీరోయిన్ కు ఒళ్లంతా మండిపోయిందట. ఆవేశం పట్టలేక అతడి చెంపచెల్లుమనిపించినట్లు అప్పట్లో బోలెడు వార్తలు వచ్చాయి. అదే ఏడాది ఆమె నటించిన రఖ్వాలా సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఫరాకు బదులు మాధురి దీక్షిత్ ను హీరోయిన్ గా తీసుకుని ఉండుంటే సినిమా హిట్ అయ్యేదని అనిల్ కపూర్ ఫీల్ అయ్యాడట. ఈ విషయం తెలిసిన ఫరా అనిల్ ను బెదిరించినట్లు బోగట్ట. ఇలా వరుస వివాదాలతో ఫరాపై నెగిటివిటీ పెరిగింది. అది నెమ్మదిగా తన ఇమేజ్ ను దెబ్బతీసింది. ఇక జాకీ ష్రాఫ్ తో కలిసి దిల్ జలా మూవీ చేసింది ఫరా. ఈ సినిమా అయిపోయాక నటుడు డానీ డెంజ్కోప్పా ఓ పార్టీ ఇచ్చాడు. దానికి ఫరా టబును తీసుకుని వెళ్ళింది. తను తాగి పడిపోయింది. అప్పుడు పూటుగా తాగిన జాకీ ష్రాఫ్ టబును ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడట. అది చూసిన డానీ వెంటనే జాకీ ష్రాఫ్ ను బయటకు తీసుకెళ్లిపోయాడు. ఈ వ్యవహారంపై మండిపడ్డ ఫరా మీడియా ముందే నటుడిని ఎండగట్టింది. అనంతర కాలంలో మాత్రం అపార్థం చేసుకున్నారని యూటర్న్ తీసుకుంది. ఫరా రెజ్లింగ్ లెజెండ్ దారా సింగ్ కుమారుడు బిందు దారా సింగ్ ను పెళ్లాడింది. 1986లో వీరి వివాహం జరగ్గా 1997లో కుమారుడు జన్మించాడు. కానీ ఆ తర్వాత దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో పెళ్లైన 6 ఏళ్లకే విడిపోయారు. విడాకులు తీసుకున్న ఏడాది నటుడు సుమిత్ సైగల్ ను రెండో పెళ్లి చేసుకుంది. ఆయనకు కూడా ఇది రెండో పెళ్లే. అయితే పిల్లలు వద్దనుకుని ఓ నిర్ణయానికి వచ్చాకే వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. ఫరా తెలుగులో ఒంటరి పోరాటం, విజేత విక్రమ్ సినిమాలు చేసింది. 20 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. మధ్యలో బుల్లితెరపై సీరియల్స్ చేసింది.